అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూలై నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూలై నెలలో గ్రహాలు ఏ ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో 4వ తారీఖు జూలై 4వ తారీఖున శుక్రుడు సింహరాశిలోకి, జూలై 7వ తారీఖున బుధుడు వక్రించి కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి, రవి జూలై 16వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ప్రవేశిస్తారనమాట. సో ఇలా మారినప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా కర్కాటక రాశి వాళ్ళకి రాశిలోనే రవి సంచారం. సో ఇది మంచి ఫలితాలనే ఇస్తుంది. ఎందుకంటే జన్మరాశిలో రవి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కరేజ్, దేనైనా చేయగల కెపాసిటీ, అంటే ఎంతటి కష్టమైన పనైనా చేయాలనే ఉత్సాహం, చేయాలన్న కాన్ఫిడెన్స్ని ఇస్తాడనమాట. సో రాశిలో రవి చాలా బాగా పనిచేస్తాడు. మీకు మీ అధికారులు, అంటే మీ బాస్ దగ్గర నుంచి కానీ, మీ బాస్ దగ్గర నుంచి మంచి అప్రిషియేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఉద్యోగంలో మీ యొక్క పరిస్థితి, అంటే మీ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ చాలా మెరుగవుతాయి అన్నమాట. సో ఇది మెయిన్గా గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళకి ఇది చాలా మంచి ట్రాజడీ అనమాట. ఎందుకంటే మీకు తోటి అంటే కోవర్కర్స్ దగ్గర నుంచి, మీ బాస్ దగ్గర నుంచి మంచి సపోర్టు, ఎంకరేజ్మెంట్ అన్నవి వస్తాయన్నమాట. కాకపోతే ద ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం డెసిషన్ మేకింగ్లో స్పీడ్గా కాకుండా కొంచెం ఆలోచించి డిసైడ్ అయితే కనుక బాగుంటుంది. అంటే జన్మరాశిలో రవి అంటే పని కానిచ్చేద్దాం అన్న తొందరలో డెసిషన్స్ అన్నవి కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయన్నమాట. సో అట్లా కాకుండా నిదానంగా ఆలోచించి డిసైడ్ చేస్తే కనుక ఉద్యోగం విషయంలో, వీళ్ళ వ్యక్తిగతమైన జీవితం విషయంలో అంత బాగానే ఉంటుంది అన్నమాట. సో హెల్త్ కూడా బాగానే ఉంది. కాకపోతే కొంచెం అంటే రవి రాశిలో ఉండడం వల్ల కొంచెం హెల్త్ని అటు ఇటు చేస్తాడు. బట్ మీరు బేసిక్ ఎక్సర్సైజ్, యోగా అవన్నీ చేస్తే కనుక మీ హెల్త్ విషయాల్లో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి క్లియర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మరాశిలో రవితో పాటు ద మెయిన్ బెనిఫిక్ ప్లానెట్ అయినటువంటి జూపిటర్ కూడా జన్మరాశిలోనే ఉన్నాడనమాట. సో వీళ్ళకి రవి ఏమైనా కొంచెం అటు ఇటు చేసినా గురుబలం వల్ల అవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. వీళ్ళకి గురుబలం బాగుంది. సో గురుబలం వల్ల వీళ్ళకి ఏమైనా చిన్న చిన్న అనారోగ్యం కానీ, చిన్న చిన్న ఇబ్బందులు, చికాకులు కలిగినా అవన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. సో ఇది రాశిలో రవి ఉండే ఫలితం అన్నమాట. తర్వాత సెకండ్ హౌస్లో శుక్రుడు కూడా బాగుంటాడు. అంటే మీ కమ్యూనికేషన్ కానీ, మీ కుటుంబంలో ఉండే పరిస్థితులు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. అంటే సో సెకండ్ హౌస్ ఏం చెప్తుంది అంటే కుటుంబ స్థానం, మన వాక్ స్థానం, ధనస్థానం అన్నమాట. సో శుక్రుడు సెకండ్ హౌస్లో ఉండడం వల్ల మీ కుటుంబంలో పరిస్థితులు చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. చాలా పీస్ఫుల్గా, చాలా కంఫర్టబుల్గా మీ కుటుంబం యొక్క వాతావరణం ఉంటుందన్నమాట. అంటే ఎట్లాంటి చికాకులు, ఎట్లాంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే సెకండ్ హౌస్లో శుక్రుడు కాబట్టి మీ రిలేషన్షిప్స్, అంటే మీ స్పౌస్ ద్వారా మీకు మనీ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట.
అంటే వాళ్ళ ఎఫర్ట్ వల్ల లేకపోతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల అంటే మీ స్పౌస్ యొక్క ప్రమేయం అన్నది ఉంటుంది. సో దానివల్ల మీకు మనీ అన్నది రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో స్పౌస్ రిలేషన్స్ కానీ వాళ్ళతో కమ్యూనికేషన్ కానీ ఇవి కూడా బాగున్నాయి అనమాట. సో రిలేషన్షిప్ విషయాల్లో సెకండ్ హౌస్ శుక్రుడు కాబట్టి అంత బాగానే ఉందన్నమాట. తర్వాత 12th హౌస్లో బుధుడు. సో వ్యయంలో బుధుడు అంటే ఏంటంటే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చుల్ని ఇస్తాడనమాట. సో మీరు అనుకోని మీరు ఒకటే ప్లాన్ చేస్తే మీకు అనుకోకుండా ఇంకో ఎక్స్పెండిచర్ కూడా మీకు వస్తుందన్నమాట. కానీ 12th హౌస్లో బుధుడు లాంగ్ డిస్టెన్స్ జర్నీస్కి అనుకూలం అనమాట. సో ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా, లేకపోతే అడ్వాన్స్ డిగ్రీస్ అంటే ఫారెన్కి వెళ్ళి అడ్వాన్స్ డిగ్రీస్ చేద్దామని ట్రై చేస్తున్నా వాళ్ళకి బాగుంటుంది అనమాట. సో 12th హౌస్లో బుధుడు కర్కాటక రాశి వాళ్ళకి ఫారెన్ ట్రావెల్ కానీ ఫారెన్ ఎడ్యుకేషన్కి కానీ బాగా పనిచేస్తాడు అనమాట. సో ఓవరాల్గా జన్మరాశిలో రవి, శుక్రుడు, బుధుడు ముగ్గురు బాగానే ఉన్నారు. కాకపోతే కొంచెం డెసిషన్ మేకింగ్లో నిదానంగా ఉండి అన్నీ కొంచెం ఆలోచించి డిసైడ్ అయితే కనుక కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలంతా బాగానే ఉందన్నమాట. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం, మిగిలినంతా బాగానే ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలంతా బాగానే ఉందన్నమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు కర్కాటక రాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.